ఓం నమః శివాయ. తల్లి వర్ధంతి సందర్భంగా మల్లంపేట వాస్తవ్యులైన బి జయరాం గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పైడిపాల గోత్రంపై అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. మార్కండేయ గోత్రోభవస్య నామధేయస్య శ్రీధర్ నామధేయస్య విజయలక్ష్మీ నామ్ని లిఖిలా నామధేయస్య భువికా నామధేయస్య అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్యాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూప అనుభూతిని పొందారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతహాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. అలాగే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అగ్నేయుధం నమ అగ్నేయుధం నమ అగ్నేయుధం నమ అగ్నేయుధం నమ పుష్ప ప్రజాపతయేధం నమ. అనంతరం అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మానవ సేవలో భాగంగా సేవామూర్తి బి జయరాం గారు రక్షణాలయాన్ని సందర్శించి వారి తల్లిగారు కీర్తిశేషులు లక్ష్మీగారి వర్ధంతిని పురస్కరించుకుని అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయమందించి శంకర కృపకు పాత్రులయ్యారు. తల్లిపై ప్రేమతో నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి జయరాం గారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని, వారి తల్లిగారి పవిత్రాత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.